మతం కనిపెట్టినప్పుడు మటుకు మైకులు లేవు. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసిందంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నా చిరాకు. నాకు దాంట్లో ముస్లిమ్స్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? అలాగే మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటి అనుకుంటున్నారు? నవ్వుతా. వినాయకుడి పాటలు పెట్టట్లా, అబ్బని తీయని దెబ్బ ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాంని చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఎప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉంటుంది. ఫస్ట్ అది హిందువులు అది కరెక్ట్ చేసుకోవాలి. అలాగే మతాలు పుట్టినప్పుడు మైకులు పుట్టల. ఈ మధ్యన గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మీకు మీ మీ బాధ్యతలు మీకు వస్తాయి, భవిష్యత్తులో వచ్చేస్తాయి. మీకు మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ ఉన్నప్పుడు శబ్ద కాలుష్యం ఉంటుంది. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు గొడవలు పెట్టే వాళ్ళతోటి గొడవలు ఇచ్చి మీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, కోపతాపాలు ఉంటాయి, భయపడకుండా మాట్లాడండి. నేనైతే అలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశంలో ఓట్ల కోసం అప్పీస్మెంట్ రాజకీయాలు చెయ్యం, జనసేన చేయదు. వీ డోంట్ డూ అప్పీస్మెంట్ పాలిటిక్స్. ఇది జనసేన ఆదేశిక సూత్రంగా మీరందరూ గుర్తుంచుకోవాలి. అలాగే భాష గౌరవించే సాంప్రదాయం, జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషను గౌరవించే సాంప్రదాయం ఎందుకు పెట్టామంటే భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. మహాత్మా గాంధీ గారు ఏ భాష మాట్లాడా మనం ఎప్పుడైనా అడిగామా? ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. మన భాష కాని వారిని మనం దేవుళ్ళు ఆరాధిస్తాం. జీసస్ క్రైస్ట్ అని తెలుగు వ్యక్తి కాదు, మహమ్మద్ ప్రవక్త తెలుగు కాదు. వారి భావజాలాన్ని గౌరవిస్తాం. అరబిక్ మాట్లాడే సంస్కృతి నుంచి వచ్చిన ఆలోచనల్ని ప్రపంచం మొత్తం స్వీకరించింది. ఎందుకంటే భాష కంటే భావం గొప్పది. ఈ దేశంలో జాతీయ నాయకులను కూడా మన భాషతో కొలవలేం. జాతీయ గీతం జనగణమన తెలుగులో లేదు, బెంగాలీలో ఉంది. అందుకే ప్రతి భారతీయుడు గౌరవంగా పాడతాడు. అందుకని ఈ దేశానికి భాష ఎప్పుడు అడ్డంకి కాదు. విభిన్నమైన భాషలు మన దేశాన్ని విడగొట్టలే, మరింత బలంగా ఏకం చేస్తాయి.